ఫ్రెండ్స్, మొదటిసారిగా మహబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఉద్యోగాల భర్తీకి సమాయత్తము 6,000 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుందనేసి, అదేవిధంగా విభాగాల వారీగా ప్రకటనలను జారీ చేసే ప్రణాళికలను రూపొందిస్తుందనేసి, అదేవిధంగా వయో పరిమితిపై రావాల్సినటువంటి స్పష్టత సర్కారు ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్‌లు వస్తాయనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 6,000 పోస్టులను భర్తీకి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో, ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేపడుతుందనేసి వయో పరిమితిని పెంపునకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి పంపించినటువంటి ప్రతిపాదనలపై కూడా స్పష్టత వచ్చిన వెంటనే వరుస నోటిఫికేషన్‌లు జారీ చేసేందుకు కూడా ఇక్కడ టీజీపీఎస్సీ అయితే స్పష్టంగా ఉన్నది. అయితే వాస్తవానికి దీంట్లో దాదాపు కూడా 500కు పైగా అధ్యాపక ఖాళీలున్నాయనేసి, సో, ఇందులో వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలు కూడా ఉన్నట్లుగా, అదేవిధంగా మైక్రోబయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, బోటనీ వంటి సైన్స్, లైఫ్ సైన్సెస్ వంటి ఖాళీలు కూడా ఉన్నాయనేసి కూడా చెప్పడం జరిగింది. పీజీ పూర్తి చేసి నెట్, సెట్ లేదా ఆయా సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు కూడా డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఇంకొక విషయం ఏంటిదంటే, ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఖచ్చితంగా మరి ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. సో, దీంతో పాటు లైబ్రేరియన్ సంబంధించినటువంటి పోస్టులు, డైట్ కాలేజ్‌కి సంబంధించినటువంటి పోస్టులయినా సరే, తర్వాత రహదారులు మరియు భవనాల శాఖలకు సంబంధించినటువంటి ఇంజినీరింగ్ ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టులయినా సరే, సో, ఇట్లా చెప్పుకొని పోతుంటూ ఉంటే ఈ అన్ని శాఖలకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కసరత్తయితే ఇక్కడ టీజీపీఎస్ అయితే చేపడుతుంది. అయితే విషయానికొస్తే ఇంకొక చిన్న అప్డేట్ ఏంటిదంటే, ఏదైతే వయో పరిమితి ఏదైతే ఉందో, ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వయో పరిమితిని ఆహ్, ఏదైతే ఉన్నదో దాన్ని పెంచడానికి చూస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం గతంలో 34-44 ఏళ్లకు పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల పాటు వెసులుబాటు కల్పించింది. ఇక రాబోయే కాలంలో భర్తీకి సంబంధించి కూడా ఇదే వయో పరిమితిని కొనసాగించాలా లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సినటువంటి అంశం అయితే ఉండడం జరిగింది. సో, వేర్వేరు విభాగాల్లో ఇప్పటికే ఖాళీలకు సంబంధించినటువంటి గుర్తింపు కూడా లభించిందనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి వచ్చేటటువంటి ఒక పెద్ద అప్డేట్ ఏంటిదంటే, ఏదైతే వయో పరిమితి పెంపు అనే అంశం ఏదైతే ఉన్నదో, ఈ వయో పరిమితి పెంచిన తర్వాత మరి వరుసగా నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో, దీని తర్వాత మనకు ఏజ్ సంబంధించినటువంటి విషయాలైనా సరే, మిగతా సంబంధించినటువంటి వివిధ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల గుర్తింపు విషయమైనా సరే, సిలబస్ కమిటీ ఇవన్నీ కూడా టీజీపీఎస్సీ నుంచి ఇగ వరుసగా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇవన్నీ జరగాలంటే మనకు మార్చ్ ఏదైతే మంత్ ఉన్నదో, ఇది ఒక పెద్ద కీలక రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు కీలక రోల్ ప్లే చేస్తుందంటే, ఏదైతే అసెంబ్లీ సెషన్స్ ఏదైతే జరుగుతాయో, ఈ అసెంబ్లీ సెషన్స్‌లో ఖచ్చితంగా మరి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు, కొత్త ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి చేపడతారా లేదా అనే దానిపైన ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో గనక ఆమోదించినట్లయితే ఖచ్చితంగా 100% 1/1 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో, ఖచ్చితంగా 100% అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అయినా సరే, వయో పరిమితి పెంపు అయిన అంశం అయినా సరే, సో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మరి ఖచ్చితంగా 100% అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశము తెలంగాణలో కనిపిస్తుంది. సో, దీంతో పాటుగా మనకు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటిదంటే, మరి టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి టీజీపీఎస్సీ నుంచి 2024లోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పటికీ, మరి కొన్ని కారణాల వలన డిలే అయినప్పటికీ, మరి ఈ నోటిఫికేషన్స్, గ్రూప్స్ నోటిఫికేషన్ జూన్ తర్వాతే వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండండి. ఖచ్చితంగా 100% నోటిఫికేషన్‌లు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ వయో పరిమితి అంశమైనా సరే, మిగతా ఖాళీల గుర్తింపు అయినా సరే. సో, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మరి తెలంగాణ నుంచి ఒక బిగ్ అప్డేటే మనము చూడబోతున్నాము. సో, ఇది మనకు ఓవరాల్‌గా సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.